ఈరోజు యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ అనంతపురం ఆధ్వర్యంలో మరి కన్వీనర్ జాఫర్ గారు అది ఇతర యూజేసీ నాయకులందరూ సమావేశం కావడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము మొన్నటికి మొన్న ఆజాద్ నగర్కు చెందిన నూర్ మొహమ్మద్ ఆత్మహత్యాయత్నం, దాని కారణాలు అందరికి తెలిసిన విషయమే. క్లుప్తంగా జాఫర్ గారు ఇందాక చెప్పారు. మరి ఆ పిల్లోనికి న్యాయం జరగాలి. మరి ఈరోజు ఏదైతే సూసైడ్ అటెంప్ట్ చేసినారో కేవలం ఈ ఇఫ్తార్ విందుకు సంబంధించి అవమానం జరిగింది. మరి అక్కడ స్థానిక కార్పొరేటర్ భర్త రాయల్ మధు అనే వ్యక్తి ఏ విధంగా మానసికంగా అతనికి ఇబ్బంది గురి చేశారు మేము సోషల్ మీడియాలో చూసాము. వీడియోలు అయితే ఏమి, ఆడియోలు అయితే ఏమి, అతను వాడుతున్న భాష, అతను మాట్లాడిన యొక్క విధానం, వాళ్ళ పార్టీలకు సంబంధించిన నాయకులకైతే ఏమి, మాజీ మేయర్లకి మహిళలని కానీ చూడకున్నట్ట. మరి అదేవిధంగా ఈ పిల్లోనితోటి ఇందాక వాళ్ళ తండ్రి గారు కానీ ఉన్నారు మాతోటి, ఇక్కడ వాళ్ళతోటి కానీ వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే ఏ పొద్దు మా పిల్లోని పెళ్లి చేసి 5 లక్షలు ఇచ్చాడని చెప్పి మీడియా ముఖంగా అతను మాట్లాడతాడని చెప్తున్నారు. మరి వీటి అన్నిటికీ రాయల్ మధుకి యూజేసీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, అతనికి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద జైలు పంపించాల్సిన అవసరం ఉంది. మరి ఆ పిల్లోనికి ఏదైతే నూర్ మొహమ్మద్ ఉన్నాడో ఆ పిల్లోనికి వాళ్ళ కుటుంబ సభ్యులకి న్యాయం జరగాల. మరి ఏదైతే రాజకీయ ఉపన్యాసాలు కాకున్నట్ట ఆ పిల్లోడు రాయల్ మధు అనే వ్యక్తి మాట్లాడుతున్నట్టు భాష ప్రజాస్వామ్యబద్ధకంగా ఆక్షేపణీయం. మరి మేము యూజేసీ తరఫున ఆ పిల్లోడిని ఏదైతే నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద ఏదో కేసు రిజిస్టర్ చేసి పంపాలా, లేని పక్షంలో యూజేసీ తరఫున తదుపరి కార్యక్రమాలు అనేది ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఇప్పుడే మాకు అందిన సమాచారం మేరకు ఏదో తూతు మంత్రంగా బెయిలబుల్ సెక్షన్ పెట్టి A2నో A3నో ఏదో పెట్టారని చెప్పి వినడం జరిగింది. ఇదైతే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ ఎప్పుడైతే మా చేతికి అందుతుందో దాని తర్వాత కానీ మేము మా కార్యాచరణ అనేది తెలియజేస్తామని చెప్పి